అట్ట కొడతాడు ఆరును సరిపోలేదా ఎంత చెప్పు నువ్వు 35 రెండు బాగానే ఉన్నాయి ఏం లేకపోతే అది భూమి ఉంది 50 ఎకరాల భూమి ఉంది ఇదే నారాయణపురం అవుతుంది ఎవరన్నా అమ్మించే వాళ్ళు ఉన్నారా నారాయణపురం మాత్రం ఇంకా అవుతలే కొడిమా అవతల కాదు ఇంక ఎట్లే కొడి కాడ ఇంకా యువతలే ఏంట్లేరు దండిగా ఉన్నారు అమ్మించేవాళ్ళు నేను అట్లాదేం లేదు చెప్పబట్టి చెప్తావా నీ పేరేం పేరు ఒక 2.5 కోటి పోతాను కాదు నీ పేరేం పేరు నా పేరు మురుగన్ ఇది మురుగన్ ఇది మురుగన్ యా ఊరు నువ్వు ఉండేది నేను ఉండేది బెంగళూరులో అంటే నారాయణపురంలో బంధువులు ఉన్నారు వచ్చినా అనమాట నారాయణపురంలో చిరంజీవి కొడుకుని నేను బెంగళూరులో ఉన్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను నేను బల్జల్లో నేను తెల్లా ఎవరు మామే కదా తిరుపతి అయ్యా ఎవరు మామే కదా తిరుపతి అయ్యా నామదారులు మేము మూడల్లా మళ్ళీ బల్జలు అంటే మళ్ళీ ఎవరు సరిపోయారు ఇద్దరును వాడు పిల్లగాడు పడిపోతాడు అక్కడ ఓతనా కొడుకోడు ఏది ఇంకొచ్చేది అయ్యో ఎక్కువ అనాలి దొంగనా కొడుకు ఎత్తాడు దగ్గవేనాడే తిరుపతి మామవుతాడు కాదు 50 ఎకరాల భూమి ఉంది 2,20,00,000 పోతాను నేను 80 లక్షలు ఇస్తా నీ పేరు చెప్తే తొలకత్తా నారాయణపురంలో సాఫ్ట్వేర్ జాబ్ నేను చేసేది సాఫ్ట్వేర్ జాబ్ నారాయణపురంలో ఎవరు పిల్లోడు అంటే ఎవరు చెప్పను నేను నా పేరే చెప్తారు నా పేరు అడగలేను నా పేరు అడగలే నీ పేరు అడగల వచ్చి నా పేరు అడగల తెలుసా ఇంకా చెప్తాడు కదా ఏం పేరు ఇంకా చెప్తాడు కదా ఏం పేరు కవర్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటరా బాబు ఇదేందో చిరంజీవి కొడుకు అంటే ఎవరని చెప్తారు ఊరుకోండు నేను తొలకత్తా మన ఊర్లోకి వచ్చి ఆ భూమి అంతా చూపించి నీ పేరు ఏం పేరు సంజీవులు యా ఊరు అమ్మవారిపేట ఎక్కడది పక్కలో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసి లక్షల కోట్లు సంపాదించిన ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం భూమి కొన్నా నాకు అమ్మించాలి ఇప్పుడు సంపాదించుకుంటే ఎప్పుడు కాదు నేను అమ్మిస్తా అది ఇప్పుడు సంపాదించుకుంటే ఎప్పుడు సంపాదించాలి కోట్లు సంపాదించిన అమ్మ పువ్వు ఏమన్నా కానీ పిల్లలంతా బాగుండాలని లగ్నం కాలే అదే పాప ఆడనుందా చూద్దాంలే ఏం నీకు కోట్లే సంపాదించి నీకు మసలుడే గాని మహానుభావుడు కోట్లే సంపాదించినది కాదు నువ్వు అమ్మిస్తావా తిరిగి నీ భూమి చూసే వరకు మనము ఆ భూమి చూడండి చెప్పేది పెద్ద భూమి నాది ఆటికి పెద్ద భూమి కాదు చూసినా నీకేమి నేను పోయి బండ్లు ఉన్నాయి మోటార్ సైకిల్ వేసుకొని పోయి చూపించి ఫ్లైట్ ఏమన్నా పిలిపిల్లా ఫ్లైట్ నువ్వేమో నువ్వు బండ్లో వచ్చే పనిలో ఫ్లైట్ పిలిపిల్లా ఏమొద్దు ఫ్లైట్ మన దగ్గర కోట్లు ఉన్నాయా నువ్వు నడచకూడదు ఇప్పుడు నువ్వు నాకు అమ్మిచ్చా పెద్ద మా పెద్ద నేను అమ్మిస్తా నేను చెప్పేది ఎన్ని ఎకరాలు అమ్మిస్తాడా అమ్మిస్తావు నేను చెప్పేది నాకు అమ్మిచ్చే పెద్దయ్యా కొడికి నారాయణ మధ్యలో కోట్లు ఉన్నాయి నీకు ఫ్లైట్ పంపిస్తా నేను కాదా విమానం పంపిల్లా ఫ్లైట్ కాదు నువ్వు నడచకూడదు నువ్వు నడితే ఆడన్నా మర్యాద మోటార్ సైకిల్ కంటే ఫ్లైట్ తీసుకొచ్చా నీకు వచ్చి నేను నారాయణపురంలో కలిసి ఏం పేరు నా పేరు చిరంజీవి కొడుకు నా పేరే అదే మళ్ళీ చిరంజీవి కొడుకు అంటే ఎవరని చెప్తారు అదే మీ ఇంటికాడి ఫ్లైట్ పంపిల్లా తెలుసా ఫ్లైట్ అంటే ఫ్లైట్ అంటే ఎడబోయేది అయిన పోయేది కరెక్ట్ మన దగ్గర కోట్లు ఉన్నాయి నీకు ఫ్లైట్ పంపిస్తా కాదు తాడు పడిపా
ఫ్లైట్ పంపిలా యాదో టిక్ 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 అనేదా యాదో టిక్ 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 అనేదా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. అది ఎక్కడ పోతుంది అది యాడి పట్టు పోయినా ఫ్లైట్ పంపిల్లా ఎప్పుడు లేకుంటే లేదు అట్లా నారాయణపురంలో కాపలు గీపలు ఆయన పిలుస్తాడు తాడు పడిపోయింది అట్లా పోతాను ఆడొకటి ఈడొకటి నాయప పట్టవే నాది అమృత్సర్ పెద్ద అంటే నారాయణపురంలో మేము మాట్లాడుకుంటాం మీరు మేము డీల్ చేసుకుంటాం ఏమే పైసా పెద్ద కాదు కాదు ఫ్లైట్ పంపిలా వద్దా ఫ్లైట్ ఫ్లైట్ వద్దు మనము నీ పెళ్లి అంతా రెడీ అయ్యి లోపల పెట్టి కానీ నా పెళ్ళికి చిందేస్తావా ఎట్లేస్తా స్టెప్ చూపి స్టెప్ చూపిస్తుందా నేను చెప్పేది ఈ మాట ఎవరికి చెప్పొద్దు మళ్ళీ వాటాలు దింగే కొత్త చెప్పొద్దు మళ్ళీ వాటాలు దింగే కొత్త ఎంతున్నా నీకు నాకు సరే సరే నాకు సరేనా పైసా ఎవరికి చెప్పొద్దు గప్ చెప్